ఆయనకి పిలిచి మరొకసారి ఇలా కాకుండా ఉండేటందుకు చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చి వదులుతారా? మరి తర్వాత అయినా ఇలాంటివి పునరావృతం కాకుండా రామ్మోహన్ నాయుడు చూసుకుంటారా? లేదంటే ఆఖరికి అటు చేసి ఇటు చేసి మరి మంత్రి పదవికే ఎసరొచ్చే అవకాశం ఉందా? వేచి చూడాలి. నేనైతే పర్సనల్గా అట్లా అనుకోవడం లేదు. 100% రామ్మోహన్ నాయుడు మీద నమ్మకం ఉంటుంది. కానీ ఇప్పుడైతే రామ్మోహన్ నాయుడు మీద ప్రజల్లో అయితే తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. నిన్న లేదు మొన్న గతంలో ఈ యొక్క 5 రోజుల కంటే ముందు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకుని అయ్యప్ప శబరిమల యాత్రకు వెళ్ళే భక్తులకి కూడా మరి ఇరుముడులు పెట్టుకోవడానికి సరిగ్గా ప్లేస్ లేదు అంటే, సరిగ్గా ప్లేస్ లేదు క్యాబిన్లో పెట్టుకోవాలంటే, అలా కాదని ప్రత్యేక చొరవ తీసుకుని అయ్యప్పల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండేందుకు తన శాయశక్తిలో ప్రయత్నించారు రామ్మోహన్ నాయుడు. దానిలో సక్సెస్ అయ్యారు. మరి అది చేసిన కొన్ని రోజులకి మరి ఈ రకంగా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవటం, ఆ తర్వాత అప్రతిష్ట పాలు రామ్మోహన్ నాయుడు అవటం అన్నీ చకచక జరిగిపోయాయి. అఫ్కోర్స్ జరిగిన తర్వాత దాన్ని చక్కదిద్దే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. నేరుగా నరేంద్ర మోడీ అయితే దిగి మరి ఈ ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో సమస్యలు లేకుండా ఉండేటట్టు చూస్తున్నారు. మరి వి హోప్ 15వ తారీఖు లోపు అంతా కూడా సెట్ అవుతుంది. ఆ తర్వాత నార్మల్గా యథావిధిగా ఉంటుంది అని చెప్పి మరి అందరూ కూడా నమ్ముతున్నారు. మరి 15వ తారీఖు లోపు మాత్రం మరి ఏదైతే ప్రయాణికులు రద్దీలు టికెట్లు అయితే ఏవైతే క్యాన్సిల్ అయినాయో వాటిలన్నిటికీ కూడా డబ్బులు రిఫండ్ చేస్తామని చెప్పి మరి సంస్థ ఇప్పటికే ప్రకటించింది. రిఫండ్ చేస్తాం సరే, ఎంతోమంది ఆశల్ని మరి తొందరగా వెళ్ళాలి, అవన్నింటినీ కూడా కొలమానాన్ని కొలవగలమా అని చెప్పి మరి ప్రజలందరూ కూడా ఎవరైతే ప్రయాణికులు ముఖ్యంగా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇక తొలిసారి ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ సీఎం రేవంత్తో కలిసి వీక్షించిన సల్మాన్ ఖాన్ వావ్ అనిపించేలా విన్యాసాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాలీవుడ్ నటుడు ఇండియన్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఒకే వేదికపై మెరిశారు. శనివారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సల్మాన్ ఖాన్ కలిసిన ఫోటోలు, మాట్లాడుతున్న ఫోటోలు వైరల్గా మారాయి. సూపర్ క్రాస్ రేసింగ్ తెలంగాణలో జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 2 రోజుల పాటు ఈ రేసింగ్ పోటీలు జరగనున్నాయి. ISRLA సహా వ్యవస్థాపకుడు ఇషాన్ లోకడే రేసింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో మొత్తంగా 6 జట్లకు సంబంధించిన 48 రైడర్లు పాల్గొంటారని ఆయన తెలిపారు. మనకు తెలుసు సల్మాన్ ఖాన్కి దేశవ్యాప్తంగా మరి ఎంత ప్రఖ్యాతులు పేరు ఉన్నాయో. రేవంత్ రెడ్డి అని నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అపురూప ఘట్టానికి కరెక్ట్గా 2 సంవత్సరాలు. తెలంగాణ మరి వచ్చిన తరువాత మరి 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధినేత, అప్పటి టీఆర్ఎస్గా ఉన్న రాజకీయ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. నేత మరి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన పరిపాలన చేశారు. ఆయన దగ్గర నుంచి మరి ఆయన ప్రభుత్వం పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టి తద్వారా సీఎంగా ఈ రేవంత్ రెడ్డి అని నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేసి మరి ఇప్పటికీ 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్లలో ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అలాగే ఎన్నో ఘనతలు కూడా సాధించారు. మరి ఈ రోజున తెలంగాణ ప్రజల యొక్క మరి నమ్మకాన్ని చూరగంటూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డికి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు. ఈ వచ్చే 3 సంవత్సరాలు కూడా మంచిగా మరి పాలించి తమిచ్చిన హామీలన్నీ నెరవేర్చి మరి అదేవిధంగా ముందుకు వెళుతూ వడివడిగా అడుగులు వేసుకుంటూ మరొకసారి మరి మా సీఎం రేవంత్ అన్న మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు చాలా బలంగా కోరుకుంటున్నారు. మరి ఆయనకు కూడా 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏఎన్ఎన్ న్యూస్ నుంచి మనం కూడా శుభాకాంక్షలు చెబుదాం.